హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. 2 డేస్ కోసం చిన్న ట్రిప్‌కి వెళ్ళామనమాట. ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత షూట్ చేసిన వీడియో ఇది. 2 డేస్ ఫుడ్ బయట తినేసరికి ఇంట్లో ఫుడ్‌ని ఎంత మిస్ అయ్యానో. నేను ఊరు నుంచి వచ్చేసరికి 5 పీఎం అలా అవుతుంది. గుర్తుపెట్టుకొని మరీ మినపప్పు నానబెట్టాను. నాకు నేను చేసుకున్న ఇడ్లీ తినాలనిపించిందనమాట. అలాగే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసాను. మీ అందరికీ మళ్ళీ కొలతలు చెప్తూ ఉన్నాను. 1 కప్ మినపప్పుకి 2 కప్పుల సన్నటి రవ్వ వేస్తాను, ఇడ్లీ రవ్వ. చక్కగా నైట్ గ్రైండ్ చేసేసి రవ్వ కలిపి పెట్టేస్తే ఎంత మంచిగా ఫర్మెంట్ అయిందో చూసారా? ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కలుపుకుంటాను. కొంచెం పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు. అండ్ ఈ ఇడ్లీ పాత్ర గురించి చాలామంది అడుగుతున్నారు. నేను ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నాకిది ప్రమోషన్‌కి పంపించారు. బీఎన్ మెటల్స్ అనే ఇన్‌స్టా పేజ్ వాళ్ళు. అప్పటినుంచి మా బాబుకి ఇందులోనే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. తనకి చిన్న చిన్న ఇడ్లీలంటేనే ఇష్టంగా తింటాడనమాట. అండ్ స్కూల్ బాక్స్‌లో వేయడానికి కూడా బావుంటాయని చెప్పి అది. అండ్ ఈ ఇడ్లీ పాత్ర గురించి కూడా అడుగుతున్నారు. ఇది మా అత్తగారు నాకు పెళ్ళైన కొత్తల్లో ఇచ్చారు. అప్పట్లో మనకి ఛానల్స్ స్టార్ సీజీ అని చెప్పి ఒకటి వచ్చేది. మీ అందరికి ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలీదు. అందులో అన్ని ప్రొడక్ట్స్ మాత్రం చూపించి సేల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ ఛానల్ అన్ని ప్రొడక్ట్స్ ఈ నెంబర్‌కి కాల్ చేసి మీ అడ్రెస్ పంపిస్తే ఆర్డర్ బుక్ చేస్తామనే ఛానల్ ఒకటుండేది. అందులో బుక్ చేశారంట అప్పట్లో. బానే యూజ్ అవుతూ ఉంది. నేనైతే చాలా సార్లు ఇందులోనే ఇడ్లీ కుక్ చేస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు కదా! సో, ఎలా కుక్ చేస్తానంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నారు. అప్పుడప్పుడు నాకు కొన్ని కమెంట్స్ వస్తాయి. ఎలా కుక్ చేస్తారో చూపించండి అని చెప్పి. పాత్రలో కొద్దిగా వాటర్ వేసేసి అలాగే ఆ పాత్రకి నేనేం ఆయిల్ గానీ, నెయ్యి గానీ రాయను. వాటర్‌తో కడిగేసి, కడిగిన వాటర్ కొంచెం తడి ఉంటది కదా! దాని మీద ఇలా పిండి పెట్టేస్తాననమాట. కింద ఏం అతుక్కుపోదు, ఈజీగా వచ్చేస్తుంది. మా మెయిడ్‌కి, మాకు ఇద్దరికి కలిపేసి వండేస్తాను. మా అత్తగారికి కూడా పంపిస్తాను ఇడ్లీ చేస్తే ఖచ్చితంగా. సో, ఎంత టేస్టీగా ఉంటాయంటే ఇడ్లీలు అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి. ఈ సమ్మర్‌కి ఇడ్లీలు తప్ప నాకేం తినబుద్ధి కావట్లేదు. మా ఇంట్లో వాళ్ళకి మాత్రం నాకు కాదు, మా బాబుకి, మా హస్బెండ్‌కి మాత్రం మిల్క్ షేక్స్ కావాలి, జ్యూసెస్ కావాలి. ఈ అంటే ఈ సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా. మా బాబుకి పెట్టేసిన తర్వాత నేను తింటున్నాను. ఎంత సాఫ్ట్‌గా వచ్చాయో ఇడ్లీలు. చాలా వేడిగా ఉన్నాయి. ఫ్లఫీగా ఉన్నాయి చూసారు కదా! అండ్ చట్నీ కూడా రెడీ చేసేసారు. నాకు పల్లీ చట్నీ అంటేనే ఇష్టం కదా ఇడ్లీలో. అండ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా బాబు కోసం మిల్క్ షేక్ ప్రిపేర్ చేస్తున్నాను. అంటే అరౌండ్ నాకు తెలిసి 11 ఆ టైంలో ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. తనకి చల్లటికి ఏదో తాగాలనిపిస్తూ ఉంది. అండ్ ప్లస్ నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు ట్రిప్‌కెళ్ళానని చెప్పాను కదా! వచ్చేటప్పుడు చాలా మ్యాంగోస్ తీసుకొచ్చాను. ఎంత స్వీట్ ఉన్నాయంటే నేను చెప్పలేనండి. ఈ సీజన్‌లో నేను తిన్న మ్యాంగోస్‌లో ద బెస్ట్ మ్యాంగోస్. ఇవి ఆర్గానిక్ మ్యాంగోస్ అంటే వాళ్ళు చెప్పారు అమ్మేవాళ్ళు. మేము హైవే మీద రోడ్డు మీద నుంచి వస్తున్నప్పుడు కారులో అమ్ముతూ ఉన్నారనమాట. చాలామంది తీసుకుంటూ ఉన్నారు. అందుకే మేము కూడా ఎక్కువ తీసేసుకున్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి. మిల్క్ షేక్ ఏం లేదు. మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి మిల్క్ వేసేసి ఇందులో షుగర్ గానీ ఏం వేయను. ఈ బ్లెండర్‌లో వేసేసాను. ఇది అగారో వాళ్ళ బ్లెండర్ అనమాట. మంచిగా బ్లెండ్ అవుతుంది. ఈ 4 బ్లేడ్స్ ఉంటాయన్నమాట బ్లెండర్‌కి. ఇందులో వేసేసాను కదా! వేసేసి జస్ట్ మనము దీనికేమి మనకి స్విచెస్‌లా కింద ఏముండదు. ఇది యాంటీ క్లాక్ వైస్‌లో జస్ట్ ఇలా తిప్పామనుకోండి ఆన్ అయిపోతుంది. జస్ట్ అంతే, చాలా సింపుల్, చాలా బాగా బ్లెండ్ అవుతుంది. అండ్ మిల్క్ షేక్ అయితే యమ్మీ. హనీ, షుగర్ అలాంటివి, డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమేయను. కాకపోతే మ్యాంగోసే కొంచెం కొంచెం చ్యూయీగా తగిలేటట్టు గ్రైండ్ చేస్తాననమాట. అండ్ థిక్ మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. థిక్ మ్యాంగో షేక్ అనుకోండి. భలే టేస్టీగా ఉంది. మా ఆయన కోసం, మా బాబు కోసం, ఇద్దరి కోసం చేశాను. అండ్ లంచ్‌లోకైతే ఈరోజు నేను టొమాటో చట్నీ చేస్తూ ఉన్నాననమాట. చాలా రోజులైపోయింది. అండ్ కూరగాయలు కూడా మా ఇంట్లో ఏం లేవు. ఓన్లీ టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి ఉంది. ఎగ్స్ ఉన్నాయన్నమాట. సరే టొమాటో చట్నీ, ఆమ్లెట్ వేసుకుందాం. సింపుల్‌గా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పి ఇక టొమాటోస్ కట్ చేస్తూ ఉన్నాను. 2 డేస్ కోసం ట్రిప్‌కి వెళ్ళానని చెప్పాను కదా! మేమైతే చీరాల వెళ్ళాము. అక్కడ రివేరియా రిసార్ట్ అని ఉంది కదా! సో, అందులో రూమ్ బుక్ చేసుకున్నామనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్‌గా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాము. మా బాబుకి సమ్మర్ హాలిడేస్ కదా! ఎక్కడికి తీసుకెళ్ళలేదు. తనకి అందులోనూ వాటర్ గేమ్స్, బీచ్ ఇవంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. చాలా ఇష్టం గూడా. తనకి సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అవ్వగానే చెప్పాను, ఏదో ఒక వాటర్ ప్లేస్‌కి తీసుకెళ్తాను అని చెప్పి. చీరాల అయితే మాకు దగ్గర అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా కంపేర్ టు అదర్ ప్లేసెస్. వైజాగ్ అయితే మేము ఆల్రెడీ చూసేసాం. అందుకే చీరాల్లో
లాస్ట్ మినిట్‌లో మేము బుక్ చేసుకున్నాం. ఏం చేసాం అదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఇక్కడైతే టొమాటో చట్నీకి పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా ఫ్రై చేస్తూ ఉన్నాను. చట్నీ అంటే చట్నీలాగే ఉండాలండి. కొంచెం స్పైసీగా అలా ఉంటే చాలా బావుంటుంది. పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసి చక్కగా ఒక గిన్నెలో అయితే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి టొమాటోస్ కూడా మగ్గనివ్వాలనమాట. కొంతమంది టొమాటో చట్నీకి తాలింపులు అలా వేస్తారు గానీ, నాకు మొదటి నుంచి అలవాటు లేదు. ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసేస్తాం కదా! ఇంకా తాలింపు వేయడం అవసరం లేదనిపిస్తది నాకైతే. టూ మచ్ ఎండలు కదా! అసలు వంట చేస్తుంటే అండ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా చెమటలు అలా కారిపోతున్నాయి. మీ ప్లేసెస్‌లో ఎండలు ఎలా ఉన్నాయో చెప్పండి? మా ఇంట్లో అయితే ఘోరాతి ఘోరంగా ఉంది. నేనిందాక యూజ్ చేసిన బ్లెండర్ వచ్చేసరికి అగారో వాళ్ళదండి. ఈ జార్ వచ్చేసింది కదా! ఈ జార్‌లో మనకి 4 సెరేటెడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ప్లేట్‌తో వచ్చింది. ఇది బ్లెండింగ్‌కి యూజ్ చేస్తారనమాట. మీకన్నీ కూడా చూపిస్తాను. ఇందాక మిల్క్ షేక్ యూజ్ చేశాను కదా! బ్లెండింగ్‌కి. ఇంకోటి చిన్న జార్‌కి ఎలాంటి ప్లేట్స్ వచ్చాయంటే క్రాస్ ప్లేట్స్ 2 లీవ్స్‌తో వచ్చిందనమాట. ఇది ఇది గ్రైండింగ్‌కి మనకి డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే చిన్న చట్నీస్ ఇలా గ్రైండ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఈ జార్ మనం గ్రైండ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. మనకి దీంతో పాటు ఒక ఫ్లిప్ టాప్ సిప్పర్ లిడ్ కూడా వచ్చింది చూసారు కదా! ఒక స్ట్రెయినర్ లిడ్ వచ్చింది. ఒకటి రీసీలబుల్ సాలిడ్ లిడ్ కూడా వచ్చిందనమాట. ఈ సాలిడ్ లిడ్ ఏంటంటే మనం ఎప్పుడైనా చట్నీస్ కానీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్ అలాంటివి గ్రైండ్ చేసుకొని ఇదే డబ్బాలో ఉంచేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనకి రీసీలబుల్ సాలిడ్ లిడ్ అనేది వచ్చింది కదా! అదిగోండి ఇప్పుడు నేను చూపిస్తుంది. ఇది చక్కగా ఇలా పెట్టేసుకొని పెట్టుకోవచ్చనమాట. నాకు చాలా బాగా నచ్చింది ఈ ఆప్షన్ ఉండడం. ఈ అగారో బ్లెండర్‌లో మనకి 3 జార్స్ వచ్చాయి కదా! వాటి కెపాసిటీస్ చెప్తాను. ఒకటి 700 ఎంఎల్‌ది, ఒకటి 500 ఎంఎల్, ఇంకొకటి 300 ఎంఎల్ అనమాట. ఇవన్నీ కూడా బీపీఏ ఫ్రీ జార్స్ మీకు చెప్పాను కదా! 400 వాట్స్ బ్లెండర్ ఇది. కాపర్ మెటల్‌తో చేసిందనమాట దీని మోటార్. 2 బ్లేడ్స్ ఉన్నది మనం గ్రైండింగ్‌కి యూజ్ చేస్తాం. ఇప్పుడు నేను చట్నీ గ్రైండ్ చేస్తున్నాను. ఇందాక నేను మిల్క్ షేక్ ప్రిపేర్ చేశాను కదా! అది 4 బ్లేడ్స్‌ది. ఇప్పుడు చక్కగా దీన్ని నేను పెట్టేసి గ్రైండ్ చేస్తాను. మీకు సేఫ్టీ లాక్ ఫీచర్ గురించి చెప్తాను. ఇప్పుడు మనం ఇందులో ఇలా పెట్టేసి లాక్ చేయకపోతే ఇది ఆన్ అవ్వదనమాట. యాంటీ క్లాక్ వైస్‌లో తిప్పితేనే మనకి గ్రైండ్ అవుతుంది. చూసారు కదా! నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి చక్కగా కచ్చా పచ్చాగా నూరుకున్న తర్వాత ఇప్పుడు మగ్గిన టొమాటోస్ ఇవన్నీ కూడా వేసి మంచిగా గ్రైండ్ చేస్తాను. మనం ఎప్పుడు జార్ 3/4 కెపాసిటీ కన్నా ఎక్కువ ఫిల్ చేయొద్దు. మన ఇండియన్ కుకింగ్‌కి లేకపోతే మన కిచెన్‌లో డైలీ యూజ్ చేసుకోవడానికి ఈ బ్లెండర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరెవరైనా మంచి బ్లెండర్ కోసం చూస్తుంటే అండ్ ఈ సమ్మర్‌లో మంచిగా మిల్క్ షేక్స్, స్మూదీస్, చట్నీస్ ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 4 లీఫ్ స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్ ఏమో బ్లెండింగ్‌కి యూజ్ చేస్తాము. లిక్విడ్స్, సెమీ లిక్విడ్స్‌కి. అలాగే 2 లీఫ్ క్రాస్ బ్లేడ్ ఏమో గ్రైండింగ్ అనమాట. మసాలా లేకపోతే గట్టి ఇంగ్రీడియెంట్స్ వాటి కోసం యూజ్ చేస్తాను. నా చట్నీ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. చాలా సింపుల్ అనమాట. ఇది జస్ట్ ఇలా పైకంటే మనకి బ్లేడ్ అనేది ఉంది కదా! ఇది వచ్చేస్తుంది. ఇది మనం మైల్డ్ సోప్‌తో గానీ, లేకపోతే చక్కగా వాటర్‌తో క్లీన్ చేసుకోవచ్చు. దీని రబ్బర్ స్టాపర్ లాంటిది ఉంది కదా! అది కూడా తీసేసి చక్కగా క్లీన్ చేసుకోవచ్చనమాట. ఇవన్నీ కూడా మంచిగా క్లీన్ చేసి, డ్రై చేసిన తర్వాతే మనం స్టోర్ చేసుకోవాలి. మనకి కొంచెం కూడా మాయిశ్చర్ ఉండకూడదనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు యూజ్ చేసినా కూడా ఇమ్మీడియేట్‌గా చక్కగా ఇలా ఏదైనా మైల్డ్ లిక్విడ్ ఉంటుంది కదా! క్లీనింగ్ లిక్విడ్ అది వేసి లేకపోతే వాటర్‌తో అయినా చక్కగా లుక్‌వార్మ్ వాటర్‌తో అలా క్లీన్ చేసేసుకొని మనం ఎండబెట్టాలి. మాయిశ్చర్ ఉంటే మాత్రం త్వరగా పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ డ్రైయింగ్‌కి పెట్టేసేటప్పుడు చక్కగా టిష్యూతో లేకపోతే కాటన్ క్లాత్ ఏదైనా ఉంటుంది కదా మన దగ్గర వాటితో మొత్తంగా మాయిశ్చర్ మొత్తం పోవాలి. మాయిశ్చర్ మొత్తం పోయి డ్రై అయిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడ స్టోర్ చేసుకుంటామో ఆ ప్లేస్‌లో స్టోర్ చేసేసుకోవచ్చనమాట. ఇది అగారో బ్లెండర్ గురించి. మీకెవరికైనా లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. అండ్
లంచ్ ప్రిపరేషన్ రెడీ. చక్కగా వేడి అన్నం, నెయ్యి అండ్ చట్నీ వాస్ టూ గుడ్. చాలా రోజుల తర్వాత తింటున్నాను. ఎండాకాలం అని చెప్పి నేను చట్నీస్ ప్రిపేర్ చేయట్లేదు. బట్ ఈరోజైతే తినాలనిపించింది. అండ్ అందులో ఆమ్లెట్ వేశాను. ఈ ప్లేట్‌లో నాకు, నా హస్బెండ్‌కి ఇద్దరికి కలిపనమాట. తనకి తినిపిచ్చేస్తాను. తను తినిపిచ్చేయమన్నారు. ఏదో వర్క్‌లో ఉన్నారంట. అందుకే నన్నే తినిపిచ్చేయమన్నారు. ఇట్ వాస్ టూ గుడ్. చాలా డేస్ తర్వాత ఒక మంచి కంఫర్టింగ్ మీల్ తిన్నట్టు అనిపించింది. ఆమ్లెట్ అయితే ఎంత బావుందో! చాలా బావుంది. చూస్తుంటే ఇంకా ఇంకా టెంప్టింగ్ అనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మా బాబుకైతే ఆనియన్స్, పచ్చిమిర్చి అలా ఏం లేకుండా నెయ్యితో అన్నం కలిపేసేసి ఒక ఆమ్లెట్ వేశాను. జస్ట్ ఇలా క్లీన్ చేసుకుంటే టిష్యూతో సరిపోతుంది అంతే. ఇదెప్పుడు మనం వాటర్‌లో పెట్టి క్లీన్ చేయొద్దు. జస్ట్ డ్రై క్లాత్‌తో అలా వైప్ చేసుకోవాలి. మిల్క్ షేక్ ఫ్రిడ్జ్‌లో ఉంది. మ్యాంగో మిల్క్ షేక్. నేను చెప్పాను కదా ఫ్లిప్ టాప్ లిడ్ అని చక్కగా ఇలా తీసుకొని మనం ఈజీగా దీంతో తాగేయొచ్చు అనమాట. ఈ లిడ్ పెట్టేసుకొని తాగవచ్చు. ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా మనం ఆఫీస్కి తీసుకెళ్ళాలి తీసుకెళ్ళచ్చు. జిమ్కి ప్రోటీన్ షేక్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. చాలా బాగా అనిపిస్తుంది. తీసుకెళ్ళి నా హస్బెండ్కి ఇచ్చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో నా ట్రిప్ గురించి చిన్న ట్రిప్, నాకు బడ్జెట్ ఎంతయింది, ఎలా బుక్ చేసుకున్నాం అవన్నీ కూడా చెప్తాను. స్టే ట్యూన్. బాయ్ బాయ్.